సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గనీ గేమింగ్. సో అన్న, ఈరోజు వన్ చెస్ట్ పార్ట్ 4కి అయితే స్వాగతం సుస్వాగతం. సో అన్న, ముందు ఎపిసోడ్ పార్ట్ 3కి అయితే చాలా వ్యూస్ వచ్చాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీనికి కూడా మంచి వ్యూస్ వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. అంటే మీరు చేస్తారులేండి. ఆ చెర్రీ ప్లస్ పెరిగింది కానీ తీయలేదు. ఎక్కడైతే ఆపిన అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే మనమైతే ఫుడ్ కోసం అయితే చిన్నది చేద్దాం అనేసి చేసుకుందాం అనేసి వచ్చానన్నమాట. ఎస్, ఈ చెస్ట్లో అన్నీ తీసేసానా? ఎస్. ఓకే. మౌస్ అయితే బఫరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అది ముందు ఎపిసోడ్లో ఎందుకు అంత బఫర్ అయిందో మనకే తెలియదు. అండ్ కావాల్సినవి ఇది కదరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే వాటర్ సోర్స్ అయితే చేసుకోవాలంటే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అనమాట. అండ్ మనకి ఇది ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ ఉన్నప్పుడు వాటర్ సోర్స్ ఎంత వాటర్ కావాలన్నా దొరుకుతుంది మనకి. అండ్ వాటర్ బకెట్స్ ఇప్పుడైతే చేసుకోబోతున్నాం. ఇదేంట్రా కలర్ అలా ఉంది, దాంట్లో ఉండే కప్ప ఫిష్ వల్ల ఏమో. ఓ బయట పడిపో. ఓకే, దాన్ని అయితే కింద పడేసాం. వాటర్ అయితే తీసుకునేసాం. నార్మల్ వాటర్ బయట లాగా అయితే మారిపోయింది. ఈ నైట్ చాలా ఫాస్ట్ అయిపోతాను, చాలా అంటే చాలా ఫాస్ట్. లావన్ అయితే తీసుకునేయాలి మెయిన్ అనమాట. మళ్ళీ అది ఇది అయిపోయి ఏంటది నార్మల్గా అయిపోయి ఆక్సిజన్ బ్లాక్ అయిపోతే చాలా కష్టం. అండ్ లావా సోర్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చేసుకుందాం. అంటే ఇన్ఫినిటీ లావా అనమాట. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను. ఓకే. అరే అది కింద పడిపోయిందారా? రే రే రే. ఓకే, పర్వాలే. బ్లాగ్ తీసుకొని ఇక్కడైతే మూసివేదా. అండ్ వాటర్ ఏంటి ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అవ్వలేదు. ఎన్ని బ్లాక్స్? 3 బ్లాక్స్ కదా. నేను 3 బ్లాక్స్ పెట్టుకుంటా. 4 బ్లాక్స్ పెడితే ఎట్టకేసి అవుతుంది ఇన్ఫినిటీ వాటర్ సోర్స్. మర్చిపోయినాను అనమాట. చాలా రోజుల తర్వాత కదా ఆడుతున్నది. ఇక్కడ కదరా. అండ్ అవును గాయస్, చెప్పడం మర్చిపోయినా. చెప్పేదేం లేదు, ఇది అయితే నేను చేసుకోవడం అయితే మర్చిపోయినాను అనమాట. పైన అట్ట ఖాళీగా ఉంచేసినాం. దాన్ని అయితే ఇది కవర్ అయితే చేద్దాం అనేసి లీవ్స్ అయితే తీసుకున్నాను. నిదానం కవర్ చేసుకున్నాను అనమాట. ఇది చాలా చిన్న ఎపిసోడ్ గైస్. ఎంత చిన్న ఎపిసోడ్ వస్తుందో నాకే తెలీదు. ఎస్, చాలా చిన్న ఎపిసోడ్. దీన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ లీవ్స్ అయితే కవర్ చేస్తాను. అరే సరిపోలేదా? ఓకే. అండ్ ఈ సైడ్స్ కూడా చేద్దాం అనేసి వెయిట్ చేస్తాను అనమాట. వెయిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అండ్ కొన్ని లీవ్స్ చాలా ఇన్వెంటరీ ఎంత చేతగా ఉంది. బఫరింగ్ లేదు కానీ స్లో మూవ్మెంట్ అవుతుంది మౌస్. ఆ బఫరింగ్ లేదులేండి, స్లో మూవ్మెంట్ అయినా కూడా పర్వాలేదు. అండ్ క్లియర్ ఎలా ఉన్నదో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి బాగుంటుంది. చెర్రీ ప్రాసమే గాయస్. ఎస్, చూద్దాం. ఆ లీవ్స్ రాలుతుంటే ఎలా ఉంది. అబ్బా, కొంచెం ఇవి లాంచర్స్ని అయితే యాడ్ చేయాలంటే ఐరన్ కావాలి. ఐరన్ అయితే వస్తే ఈసారి వచ్చిందంటే ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది. టార్చ్లు అయితే పెట్టాను. ఎందుకంటే తెలిసింది కదా, మాస్ పాన్ అయిపోయి మనల్ని కింద పడేసారంటే మనకు ఐటమ్స్ అంతా బూమ్ వైడ్లో పడిపోతాయి అనమాట. అండ్ ఏదో ఫుడ్ కదా, ఫుడ్ కోసం అయితే కొంచెం ప్లాట్ఫామ్ అయితే చేసుకోవాలి. ఎక్కడ చేద్దామా అని ఆలోచిస్తా ఉన్నా. ఓకే, ఫస్ట్ వాటర్ సోర్సే చేసుకోవాలా, ఇంకేడ చేసేది నేను. ఇది మరీ బాగుంది గైస్. అరే 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 బఫర్, ఇది ప్లీజ్ బఫర్ కాదు, కొంచెం స్లో మూమెంట్. అక్కడ ఒక బ్లాకు ఇక్కడ పెడితే అవ్వదు. 4 బ్లాక్స్ కాదు, 3 బ్లాక్స్. నార్మల్ 4 బ్లాక్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఊరేది 4 బ్లాక్స్ పెట్టాను కదరా అని. ఆ తర్వాత మూవ్ చేసి మళ్ళీ పెట్టా. ఇప్పుడైతే ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అనమాట. ఎస్, ఉన్న బకెట్లతో అయితే ఫిల్ చేసుకున్నాను. అండ్ దీనికైతే మన ఫుడ్ ఫామ్ కోసం అయితే కొంచెం ల్యాండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే కొంచెం లాంగ్ అయితే పెట్టుకుంటున్నాను. టార్చులు కూడా పెట్టాలి, ఎందుకంటే మాబ్స్ పాన్ అవ్వకుండా. మాబ్స్ ఎందుకు గైస్, మాబ్స్ పాన్ వేసి మనల్ని చంపేస్తాయి. అండ్ నెక్స్ట్ సిరీస్ ఏం చేద్దాం? హార్డ్ కోర్ చేద్దామా? హార్డ్ కోర్ నో గైస్, హార్డ్ కోర్ అయితే నేను వద్దనుకుంటున్నాను. అండ్ లెక్కేసుకొని నిదానంగా అటు ఇటు పెడతా ఉన్నాను అనమాట. హార్డ్ కోర్ ఇవన్నీ ఇవే మన వల్ల కావు. హార్డ్ కోర్ అంటే ఇంకేట గైస్. నెక్స్ట్ అయితే జాంబీ స్పానర్ అయితే చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. జాంబీ స్పానర్ అనమాట, స్పానర్. అండ్ ఎస్, లెక్కేసుకుని నిదానంగా అయితే కాబుల్ స్టోన్ స్లాబ్స్ అయితే పెట్టేశాను అనమాట. కొంచెం లెక్క తప్పింది, బట్ ఇట్స్ ఓకే. ఎలానో వచ్చేసింది ప్లాట్ఫామ్. ఆ పక్క తక్కువ, ఈ పక్క ఎక్కువ వచ్చేసింది. పర్వాలే, ఏదైతే ఉంది. అంటే ఫ్రీ ఫిల్ అయితే చేసేద్దాం. టార్చ్ మెయిన్. ఎస్, ఓడు అప్పర్ స్లాబ్లో కబాన్స్ పని అయిపోతాడు అనమాట. నార్మల్గా
నాకు చాలా ఆశ్చర్యం వేసింది గైస్. ఈ నైట్ మార్నింగ్ తర్వాత చెస్ట్ ఓపెన్ అయితే వస్తుంది కదా లూటు. ఆ చెస్ట్‌లో లూట్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా చూడండి. అండ్ ఈరోజు షల్కర్ బాక్స్ కూడా చూపిస్తానన్నాను. యెస్ చూపిస్తాను గైస్. చూపికుంటే ఎక్కడికి పోతాను. మంచి లూట్ అయితే ఇచ్చాడు షల్కర్ బాక్స్‌లో. అండ్ మనకాడ నెదరైట్ వచ్చిందంటే షల్కర్ బాక్స్‌ని కూడా మంచిగా ఇచ్చేసేద్దాం. షల్కర్ బాక్స్‌లో ఉండేటివన్నీ చేసుకుందాం. ఓకే. టార్చ్ అయితే పెట్టేసాం. లైటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా లేదు. అండ్ ఈ మూల కూడా అంతా లైటింగ్ అది ఎందుకు బిల్ చేసానో కూడా తెలియదు అనమాట. పెట్టాను. నాడేదో ప్లాన్ చేద్దాం అనుకున్నాను గైస్. మర్చిపోయినాను అనమాట. ఏదో చేద్దాం అనుకున్నాను. ఇది అది డర్ట్ నార్మల్ డర్ట్ తీసుకున్నా. గ్రాస్ వద్దు. మనం ఇది అనిమల్స్ ఇది చేసినప్పుడు మాత్రం గ్రాస్ అయితే కావాలి. అంటే షీప్స్ అంటే అవి ఫుడ్ తింటేనే కదా ఒకటి ఊళ్ళో అయితే గ్రో అవుతుంది అలా అనమాట. అండ్ ఇది మొత్తం అయితే పెట్టేద్దాం. చిన్నదే, అంత పెద్దది ఏం కాదు. చాలా చిన్న ఫామ్ అయినా కూడా మనకైతే కావాల్సింది 1 చెస్ట్. అరే నేను ఒక క్లిక్ చేస్తే 100 క్లిక్లు అయినాయి. ఏంద్రా అది. ఓకే ఇలానే పెట్టుకున్నాం. ఈడు బుర్ర తినేస్తున్నాడు గైస్ నాకు. ఓకే ఇది కూడా పెట్టేద్దాం. అండ్ మనకైతే చాలా మంది కామెంట్ చేశారు. ఏమైనా కామెంట్ చేశారంటే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ పెట్టచ్చు కదా అని. సర్వైవల్ చెప్పలేను గైస్. కొత్త సర్వైవల్ చేసుకుందాం. అండ్ వాటర్ అయితే పెడదాం. ఏం గ్లిచ్లని నాకే రారా. పై నుంచి పెట్టాలి, దాని మీద కాదు. బ్లాక్ కనెక్ట్ చేసి దాని మీద పెడతా ఉంటే కింద పోతున్నాయి వాటర్. ఇది క్రేజీ మ్యాప్, క్రేజీ మోడ్ కదా. ఓకే అండ్ వాటర్ బకెట్ అయితే ఫిల్ చేసుకునేద్దాం. అండ్ ఇంకేముంది. అండ్ మనం పైకి జంప్ చేసినాం అనుకోండి సీట్స్ పొడుస్తాయి అనమాట. అందుకని ఒక స్లాబ్ పెట్టా. ఎందుకంటే నిదానంగా ఎక్కి నిదానంగా దిగాలన్నమాట. లేకపోతే నువ్వు జంప్ చేసి ఎగిరినారు అనుకోండి ఒకటి మీద ఒక హోజ్ వేసుకోండి. సీట్స్ అయితే ఎత్తుకుందాం. అండ్ పొటాటో సీడ్స్ ఉన్నాయి కానీ నార్మల్ సీడ్స్ అయితే లేవు. ఎక్కడ పెట్టాను అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. దీంట్లో అనేది పెట్టే వాటర్ బకెట్ సీడ్స్ డట్టు కూడా దీంట్లో పెట్టేద్దాం. డట్టుతో కూడా పని లేదన్నమాట మనకి. ఓకే అండ్ రే మార్నింగ్ అయిపోతుంది. ఏమిస్తారో చూద్దాం. ఏమిస్తారు అనేది నాకు చాలా చెప్పాలంటే చాలా ఇదిగా ఉన్నది. మంచి లూట్ ఇస్తారు, ఏది ఇస్తారని. ఓకే స్టిక్స్ 2 చాలరా. ఫస్ట్ హో చేసుకుందాం. హో ఏరియా ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ ఫార్మ్స్కి అంతా హో ఉండాల్సిందే. కొంచెం స్లోగా అయితే అవుతుంది. హో ఎస్ హో అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి సీడ్స్ ఎత్తుకోవాలి. పొటాటో సీడ్స్ ఉన్నాయి కానీ నార్మల్ సీడ్స్ ఎక్కడరా. ఏమైపోయినాయిరా. హలో ఒక్కొక్క లైన్ చూసుకుంటా పోయినా మట్ల లేవు. ఏ చెస్ట్లో పెట్టినా అని ఎత్తుక్కోవాలి ఇప్పుడు. అండ్ చూద్దాం. డీప్ స్లేట్ కేవ్స్. ఓకే ఓపెన్ చేద్దాం. వెయిట్ చేయండి. అండ్ ఓకే అన్న నాకైతే కనపడినాయి ఎక్కడున్నాయో. కింద ఈ చెస్ట్లో కింద ఉంటాను కదా, ఆ చెస్ట్లో ఉన్నాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను. ఓకే డీప్ స్లేట్ కేవ్ అన్నాడు కదా, మంచి లూటే వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడే ఓపెన్ చేయండి. ఫామ్ అయిపోయింది. అంత పెద్ద ఏం ఫామ్లే. దీన్ని అయితే మార్చేయడం, సీట్స్ ప్లాన్ చేయడం అంతే. అయిపోయిందా. అంత పెద్ద ఫామ్ కాదు. నార్మల్గా చాలా పెద్ద ఎపిసోడ్ రావాలి. అంత మన ఏదైనా సర్వైవల్ అయితే మాత్రం ఒక 32 మినిట్స్ అయితే వచ్చిండేది. నార్మల్ కాబట్టి సీట్స్ ప్లాన్ చేసుకునేద్దాం. ఇవంతా చిన్నగానే చేసుకోవాలి. పెద్ద చేయాలంటే అవ్వదు కదా. ఒకటి బ్లాక్ సరిపోవు. అది కావాల్సిన నాయన ఇక్కడే సరిపోయినాయా. ఓకే ఇవైతే ఒక దానివల్ల నా పొటాటో సీట్ ఒకటి పూడిసింది. ఏమీ చేయలేము. ఇంతవరకు చూస్తా అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మనం 100కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే చెస్ట్లు దాంట్లో పంపేద్దాం. చెస్ట్లు ఓపెన్ వస్తున్నాయి. బిగ్ రూమ్ అయితే చేసుకోవాల్సిందే. బిగ్ బాస్ కాదు, బిగ్ రూమ్. ఓకే లావా బకెట్ మళ్ళీ అయితే దాన్ని నార్మల్గా అయితే చూడండి. నేను చాలా స్లోగా కదులుతాను. మౌస్ ప్యాడ్ కొనుక్కోను. మౌస్ ప్యాడ్ లేదే. మౌస్ ప్యాడ్ అది ఇది కాదు. ఓకే కాబుల్ స్టోన్ అవసరమా. ఒక 3 తీసుకుంటున్నాను సరిపోతుందని అనుకున్నా. ఇది
ఓకే. నువ్వు స్పీడ్‌గా కదలరా మౌసు. ఇంత అన్నం పెడతాను స్పీడ్‌గా కదిలితే మాకు బాగుంటుందన్నమాట చూసేదానికి సబ్స్క్రైబర్లకి. అండ్ దీన్ని నార్మల్ జనరేటర్ అయితే చేసేద్దాం. కాబుల్ స్టోన్ జనరేటర్ 1, 2 ఆ కింద బ్లాక్ దిక్కున్నాం అనుకోండి లావా ఒబ్సిడియన్ అయిపోతుంది అనమాట ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఇది కూడా ఓకే. బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. ఈ బ్లాక్ తీయాలిరా మనం మైండ్ చేసుకోవద్దా. కొంచెం స్లోగానే మూవ్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే. ప్రస్తుతానికి చెప్పే కదా మీరు 100K అయిపోవడం నేనైతే చేస్తానని. ఓకే. వర్క్ అయితే అవుతుంది. వెళ్ళేసి ఈ బకెట్ ఏయ్ ఏమిరా నువ్వు నన్ను బుర్ర తినేదానికి ఇవ్వడం రే. ఒక బకెట్ అయితే మన కాడ పెట్టుకుందాం ఎందుకైనా మంచిది. అండ్ కావాల్సిన దీంట్లోకి 20 కరెక్ట్ ఎంత ఎత్తుకోమో అంత మళ్ళీ వచ్చేసింది అనమాట. ఓకే. అండ్ ఈరోజు ఏం చేద్దాం. ఇప్పుడైతే చెస్ట్ కాదు ఇది షెల్కర్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. షెల్కర్ బాక్స్ మెయిన్ అది మర్చిపోయినాను అన్నమాట ఈ ఫామ్లో పడితే. ఆశ్చర్యపోవద్దండి. అండ్ ఓపెన్ చేయి. లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాన్ని ఓపెన్ చేయాలంటే. ఎస్ గాయస్, టోటమ్ ఆఫ్ ఫండింగ్ ఇచ్చాడు అండ్ బ్లాస్ట్ ప్రొటెక్షన్ అన్నీ ఇచ్చినాడు అనమాట. కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన అంటే ఎంచాన్మెంట్ చేసుకుంటాం కదా ఆర్మర్, నెదరైట్ ఆర్మర్, అవి చేసుకుంటే భలే లుక్ అనమాట. అవి లేకుంటే లేండి. ఓకే లోపల బిడ్డ మీకు చూపించినాను కాబట్టి మీరు లైక్ కొట్టాలి అంతే. దాన్ని అయితే వదిలేస్తాను. ఇంకా ఏ టైంలో అంటే ఇప్పుడు ఏడా పనికిరాదు మనకి నెదరైతే. ఇంకా మనం వామ్మో ఇదేందయ్యా ఇదా 22 వామ్మో వాల్టన్ స్పానెక్గా రే ఇది బాగాలేదురా రే. సిల్క్ సెన్సార్ ఎందుకురా. వామ్మో ఇడు బుర్ర తినేస్తాడు నాకు అర్థమయ్యింది. ఇంకా డీప్ స్లేట్ అంటే నార్మల్ వరల్డ్లోనే ఉన్నాం, ఇంకా నెదర్కి అయితే వెళ్ళలేదు. క్రేజీకి ఇచ్చినాడుగా. వామ్మో వార్నాయన వీడెవడరు. ఒరే నేను ఇంత క్రేజీగా చూడలేదురా ఇప్పుడు రే. మరీ దారుణం రా రే ప్లీజ్ రా బతకనిరా. అండ్ ఈ చెస్ట్లో పెట్టేసి అయితే ఎంజాయ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఓకే అన్న, ఇది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో ఇదే అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్.